బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవి ఆన్లైన్ బెట్టింగ్ యాప్సా, ఇవి ఆన్లైన్ కిల్లింగ్ యాప్సా? నేనైతే ఇవి ఆన్లైన్ కిల్లింగ్ యాప్సా అని అంటాను. ఎందుకంటారా, ఇప్పుడు నేను చెప్పబోయే బ్రేకింగ్ న్యూస్ వింటే మీరు కూడా కరెక్టే అంటారు. నేను చెప్పింది 100% అగ్రీ అవుతారు. ఎందుకంటే హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం జరిగింది. తండ్రిని అతి దారుణంగా హత్య చేశాడు కన్న కొడుకే. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మరి హత్య చేసినట్టు తెలుస్తోంది. అతను బెట్టింగ్లో 2 లక్షల రూపాయలు పోగొట్టాడు ముందే. అయితే ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడంతో తన తండ్రి నిలదీశాడు. ఎందుకు తీసుకున్నావు, ఏం చేశావు, 2 లక్షల రూపాయలు అంటే పెద్ద అమౌంట్ కదా, ఏం చేశావు, అసలు దేనికి ఉపయోగించావు, ఈ వయసులో నీకేమీ అవసరాలు ఉంటాయని చెప్పి గట్టిగా నిలదీశాడు తండ్రి. అలా నిలదీసిన పాపానికి ఆ తండ్రి ప్రాణాలే తీశాడు కర్కశమైన ఆ కొడుకు. తన ఫ్రెండ్స్కి ఇచ్చానని చెప్పి హనుమంత్కి మొదట్లో అయితే అబద్ధాలు ఆడాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బులు తీసుకురా, కుటుంబ అవసరాలకు మాత్రమే ఇంట్లో పెట్టాను, అంతేగాని నీ విలాసాలకి జల్సాలకి కాదు అని చెప్పి తండ్రి గట్టిగా మందలించాడు, ఒక రకంగా తిట్టాడు కూడా. సో ఇదంతా మనసులో పెట్టుకున్నటువంటి ఆ కొడుకు 2 రోజుల తర్వాత పక్కా ప్లాన్ చేశాడు. ప్రణాళిక ప్రకారం ఒక చోటికి పిలిచి ఆ తండ్రి మీద దాడి చేశాడు. అతి దారుణంగా చంపేశాడు. ఎలా చంపాడు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ డబ్బులు ఇస్తారు నాన్న, ఆల్రెడీ తీసుకున్నాను కదా, నన్ను తిట్టావు కదా, ఒక చోటికి రా అని చెప్పి పిలిచాడు. పిలిచిన తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చి డబ్బులు ఇస్తారని చెప్పి అలాగే కొంతసేపు అతన్ని మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. సరే, ఇంకా తన ఫ్రెండ్స్ వస్తారు, తను ఎవరికైతే డబ్బులు ముందు ఇచ్చానని చెప్పాడో వాళ్ళు తనకి తిరిగి తెచ్చిస్తారు, ఆ తర్వాత నా కొడుకు నా డబ్బులు ఇచ్చేస్తాడు అని చెప్పి ఆ అమాయకపు తండ్రి ఎంతోసేపుగా వెయిట్ చేశాడు. ఇంకా రాలేదేంటి అని చెప్తున్నప్పుడల్లా అతను ఏదో కారణం చెప్పి దాదాపు 2 గంటలు 3 గంటల పైగా నెట్టవేసుకుంటూ వచ్చాడట. ఆ తర్వాత 4 ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరి ముందే అతను తన దగ్గర ముందుగానే తెచ్చుకున్నటువంటి కత్తితో గొంతు కోసి అతి దారుణంగా హత్యకు పాల్పడ్డాడు ఆ సదరు కొడుకు. అతని పేరు, అంటే ఆ కొడుకు పేరు రవీందర్గా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం నిందితుడు రవీందర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక విషయాల్లోకి వెళ్తే గోపాన్పల్లి, గచ్చిబౌలి సమీపంలోని గోపాన్పల్లిలో హనుమంతు అనే 37 సంవత్సరాల వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి ముఖ్యంగా 2 కొడుకులు. మొదటి కొడుకు, అతని వయసు సుమారు 20 ఏళ్ళు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొదటి కొడుకు ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇక రెండో కుమారుడు ఏమాత్రం చదువు సంధ్య లేకుండా జులాయిగా తిరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్. అతనే తండ్రి, అతని పేరు హనుమంత్ నాయక్. సో ఇతను ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కూడా తన జీవితాన్ని ఈడ్చుకొస్తున్నాడు. సో తన జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. కుటుంబ అవసరాలన్నీ కూడా తీర్చుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా బతుకుతున్నాడు అని చెప్పి అతని భార్య ఇప్పుడు మీడియాతో వాపోతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మొత్తానికి గత కొద్ది కాలంగా గోపాన్పల్లిలోనే ఈ కుటుంబం మొత్తం కూడా నివసిస్తోంది. వీరికి హనుమంత్ నాయక్ కుటుంబానికి 2 కుమారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇక రెండో కుమారుడు రవీందర్ ఎవరైతే ఉన్నాడో అతను గత కొద్ది కాలంగా చెడు వ్యసనాలకే, ఆల్కహాల్, అలాగే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, వీటన్నింటికీ కూడా పాల్పడుతూ తన ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు అప్పుడప్పుడు దొంగిలిస్తూ కూడా కొద్ది కాలంగా వస్తున్నాడు. డబ్బులు ఏవైతే కుటుంబ అవసరాలకి తన తండ్రి ఇంట్లో పెడుతున్నాడో అవన్నీ కూడా తీసుకుంటూ వస్తున్నాడు. దాన్ని మాత్రం తన మద్యానికి, అలాగే తన ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, వీటన్నింటికీ కూడా చెడు వ్యసనాలకి స్పెండ్ చేస్తూ గత కొద్ది కాలంగా వస్తున్నాడని చెప్పి ప్రస్తుతానికి తన తల్లి అయితే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎప్పుడైతే దాదాపు ఇంట్లో దాచిన 2 లక్షల రూపాయల అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంట్లో చెప్పకుండా తీసుకువెళ్ళిపోయాడు. ముఖ్యంగా ఇది ముఖ్యంగా ఇది ఎప్పుడైతే ఇంట్లో చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడో తన తండ్రి గట్టిగా నిలదీశాడు. తన తండ్రిని ఎక్కడ మందలిస్తాడో అని చెప్పి అతను ఎదురు చూస్తూనే ఉన్నాడట గత కొద్ది కాలంగా. కానీ ఎప్పుడైతే ఆ తండ్రి ఇంటికి వచ్చి ఇది గమనించాడో అప్పుడు అతన్ని నిలదీశాడు, గట్టిగా తిట్టాడు కూడా. సో అప్పుడు ఇంకా భయపడిపోయిన రవీందర్ ఏం చేశాడంటే తన ఫ్రెండ్స్కి తన డబ్బులు ఇచ్చాను, అవసరమైతే అత్యవసరమైతే అని చెప్పి కొన్ని అబద్ధాలు కూడా ఆడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత పక్కా ప్లాన్ చేశాడు అతను. ఎలాగైనా సరే ఈ తన డబ్బుల వ్యవహారం తన పీకకు చుట్టుకోబోతోంది. సో తన తండ్రిని ఎలాగైనా సరే అంతమొందించాలి అని చెప్పి అతను ప్లాన్ చేశాడు. ఎంత దారుణం చూడండి. కేవలం డబ్బుల కోసం కన్న తండ్రినే హతమారుస్తారా? ఏవైనా ఇటువంటి చెడు వ్యసనాలు అనేవి ఎంత దూరానికి దారితీస్తున్నాయి, ఎంతటి ఘాతుకానికి దారితీస్తున్నాయి. చివరాఖరికి ఫ్యామిలీలే విచ్ఛిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఫోటోలో కనిపిస్తున్న ఆ తండ్రి పేరు అదిగో అక్కడ మనం చూస్తున్నాం, హనుమంత్ నాయక్. సో అతనినే అతి దారుణంగా కిరాతకంగా చంపేశాడు ఆ కొడుకు. ఫ్రెండ్స్ డబ్బులు ఇస్తారన్నా అని చెప్పి 2 రోజుల తర్వాత కామ్గా ఒక కాల్ చేశాడు.
చేసిన తర్వాత ఏం చేశాడు, ఒక ప్లేస్కి పిలిచాడు, ఒక నిర్మానుష్య ప్రాంతానికి పిలిచాడు. పిలిచిన తర్వాత మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, సమయానికి వస్తానన్నారు, కొద్దిగా లేట్ అవుతుందన్నారు, ఎందుకంటే డబ్బులు డ్రా చేసుకుని రావాలి కదా, నేను ఇంట్లో తీసుకువెళ్ళిన 2 లక్షల రూపాయలు కూడా మొత్తం నీకు డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పి చాలా అమాయకంగా పలికితే ఆ అమాయకపు తండ్రి కూడా నమ్మేసి ఆ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళిన సందర్భం ఉంది. ఎప్పుడైతే వెళ్ళాడో దాదాపు 2 గంటల పాటు అలాగే నెట్టుకుంటూ వచ్చాడు, ఏవేవో కారణాలు చెప్తూ తన ఫ్రెండ్స్ వస్తారు అని చెప్పి. కానీ తన జేబులోనే తన తండ్రి మృత్యువు దాగి ఉంది. ఏంటంటే తన జేబులోనే ఒక కత్తి పెట్టుకున్నాడు. కత్తి పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే ఇంకా తన తండ్రి సహనం కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉందో, ఇంకా ఎప్పుడు వస్తారో, అసలు ఇస్తావా లేదా అని చెప్పి అక్కడికి వెళ్ళిన నిర్మానుష్య ప్రాంతంలో కూడా నిలదీయడానికి ఆ తండ్రి ప్రయత్నించాడు. అప్పుడు ఇక పట్టరానికి కోపం వచ్చినటువంటి ఆ కొడుకు రవీందర్ జేబులో ఉన్నటువంటి కత్తి తీసి తండ్రి గొంతు కోసి అతి దారుణంగా కిరాతకంగా కూడా హతమార్చాడు. తండ్రి రక్తపు మడుగులో పడి ఏంట్రా ఇంత పని చేసావు అని చెప్పి రోదిస్తూ ఆవేదన చెందుతూ చివరికి కన్న కొడుకులు చేతిలోనే అతను బలైపోయిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. సోఫా కాలనీ, ఎన్టీఆర్ నగర్, గోపాలపల్లి. తన సొంత తండ్రిని కత్తితో పొడిచి చంపేస్తాడు. నిన్న మధ్యాహ్నం తండ్రిని ఒక ప్రదేశానికి రమ్మని చెప్తాడు. అక్కడ డబ్బులు ఇస్తారు నా ఫ్రెండ్స్ అని చెప్తాడు. దానికి నిజమని నమ్మి అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతని గొంతుపై కత్తితో దాడి చేసి చంపేస్తాడు. కారణం ఏంటంటే తండ్రి 6 లక్షల రూపాయలు తన భూమిని కుదవ పెట్టుకొని అప్పు చేసి తెస్తాడు. అట్టి డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి పాడు చేస్తాడు. పాడు చేసిన విషయంలో తండ్రి తరచుగా మందలించడంతో కోపం పెంచుకొని ఎట్లాగైనా తండ్రిని హతమార్చాలని ముందస్తు ప్రణాళికతో ఒక ప్రదేశానికి రమ్మంటాడు. తండ్రి అక్కడికి వెళ్తే కత్తితో గొంతు మీద దాడి చేసి చంపేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించి చుట్టాలని తన తల్లిని నమ్మిస్తాడు. వాళ్ళు కూడా నిజమని అనుకుని మృతదేహాన్ని కోతిగుంట్ల తాండా గన్పూర్ మండలానికి తీసుకుని పోతారు. అక్కడ పెద్ద మనుషులు డౌట్ వస్తుంది వాళ్ళకి వచ్చి గట్టిగా మందలించడంతో అక్కడ ఒప్పుకుంటే అప్పుడు మృతుడు తమ్ముడు రమేష్ అట్టి మృతదేహానికి మళ్ళీ తిరిగి గోపనపల్లి తాండాకి తీసుకురావడం, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారించాము. రవీందర్ నాయక్ ముద్దాయి అదుపులో తీసుకున్నాము. అతను కూడా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు.